అప్పుడు వారు పరిశుద్ధాత్మన వరం పొందుదురు అనుంది. ఈ మాట విలియం బ్రెన్హామ్ గారు ఎత్తి, ఆ మెసేజ్లో ఎత్తి, నువ్వు యేసుక్రీస్తు నామంలో మాత్రమే బాప్తిసం తీసుకోవాలి, ఇంకా నువ్వు ఎలా తీసుకున్నది బైబిల్లో చెల్లదు, అది సంస్థలో చెల్లుతుంది కానీ బైబిల్లో చెల్లదు. ఎందుకంటే బైబిల్లో 3 రకాల జనాలు ఉన్నారు. ఒకటి యూదులు, రెండవది సమరేలు, మూడవది అన్యులు. 3 రకాల వాళ్ళు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకున్నారని ఆ మెసేజ్లో ఆయన అపోస్తల కార్యంలోని రిఫరెన్సులు తీసి మరీ చూపించాడు. ఆయన యూదులు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకున్నారు, ఇప్పుడు మనం చదివింది అదే. సమరేలు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకున్నారు, మరియు అన్యులు కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిజమం పొందుకున్నారు. అంతకుముందు నేనేమిన్నానంటే, అంతకుముందు నేను విన్నాను, తర్వాత కూడా విన్నా. ఇక్కడ యూదులు యేసుక్రీస్తును నమ్మలేదు కాబట్టి వాళ్ళకు యేసుక్రీస్తు నామంలో బాప్తిజమం ఇయ్యమని అక్కడ పేతురు చెప్పాడన్న మాట విన్నా. అయితే నా క్వశ్చన్, యేసుక్రీస్తును అన్యులు నమ్మిల్లా, మరి సమేరులు నమ్మిల్లా? ఎవరు నమ్మారు? ముందు ఎవరి దగ్గరకు వచ్చాడు ఆయన? ఆయన వచ్చిందే యూదుల దగ్గరికి. యూదుల దగ్గర నుండి రక్షణ మొదలయ్యి ఈ ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఈ సహోదరుడు, కోర్స్ మీరు ప్రవక్త అంటే నమ్మట్లేదుగా, పక్క పెట్టండి, సహోదరుడు విలియం మ్యారన్ బ్రెన్హామ్ చెప్పేదాకా అర్థం కాల. సరే, నేను అడుగుతాను, ఎక్కడైనా ఏ చోటైనా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామంలో బాప్తిజమం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఉందా? ఇచ్చినట్టుగా బైబిల్ అండి, దీన్ని బైబిల్ అనొచ్చు, దేవుడు రాసిన గ్రంథం అనొచ్చు. దేవుడు రాసిన గ్రంథం అని చెప్పినా సరే ఇది బైబిల్ కాకపోదు, దీన్ని అనొచ్చు. అలా కూడా దీన్ని అలా పిలవచ్చండి, దైవ గ్రంథం అని దీన్ని పిలవచ్చు. మా ప్రశ్న ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం చెల్లదని బైబిల్ ఎక్కడుంది? ఒకదాన్ని ఖండించినప్పుడు, ఒక మాట వ్యతిరేకమైన మాట, ఒక ఆజ్ఞకు వ్యతిరేకమైన లేదా ఒక పనికి వ్యతిరేకమైన కమాండ్ బైబిల్లో ఎక్కడా లేనప్పుడు మీరు దాన్ని ఎలా కమాండ్గా చేశారు? ఎలా దాన్ని చెల్లదని మీరు చేశారు? డిడాకేలో ఉంది, చరిత్రలో కొన్ని వేల మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు, కొన్ని వేల మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చారు కాబట్టి వాళ్ళు పొందారు. దానికి డిడాకే అండ్ చరిత్ర గ్రంథాలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి. అది క్యాథలిక్స్ చేసింది కాదు, క్యాథలిక్స్ వలన వచ్చింది కాదంటే అది కేవలం ఆరోపణ. అండ్ రెండోది 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి అనేది కొత్త నిబంధనకి వర్తించదండి. అది ధర్మశాస్త్ర సంబంధులతో మాట్లాడేటప్పుడు ప్రభు ఆ విషయాన్ని వాళ్ళ దగ్గరికి ఎత్తి చెప్పాడు. అలాగైతే క్రొత్త నిబంధనలో చాలా ముఖ్యమైన ఆజ్ఞల్ని మనం తీసేయాల్సి ఉంటుంది, దాన్ని మనం పక్కకు నెట్టాల్సి ఉంటుంది. సువార్తల్లో చాలా విషయాలు ఒకసారి చెప్పిందే, దాన్నే మత్తయి రాస్తే మార్కు రాస్తే అది 2 సార్లు 3 సార్లు చెప్పలేదు యేసుక్రీస్తు, ఒకసారి చెప్పాడు. వాటిని 2 సార్లు 3 సార్లు రాశారు, 2 సార్లు 3 సార్లు చెప్పలా. సో అలాంటి చాలా కమెంట్స్ని మనం తీసేయాల్సి ఉంటుంది సార్. కాబట్టి మీ యొక్క ఆ విషయంలో మీ ఉద్దేశం కూడా కరెక్ట్ కాదని నా ఆలోచన.